ఈ వీడియోలో మనం పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావం గురించి తెలుసుకుందాం. మనుషుల చర్య వల్ల మన పర్యావరణ వ్యవస్థలు ఎలా దెబ్బతింటున్నాయి, తద్వారా జీవజాతుల మనుగడకు ఎలాంటి ముప్పు వాటిల్లుతోందనేది ఈరోజు విశ్లేషిద్దాం. ప్రధానంగా మానవుల వల్ల వస్తున్న పర్యావరణ మార్పులను మనం 5 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇందులో మొదటిది మరియు అత్యంత తీవ్రమైనది ఆవాసాల విధ్వంసం, అంటే హ్యాబిటేట్ డిస్ట్రక్షన్. మన అవసరాల కోసం, ముఖ్యంగా వ్యవసాయం లేదా ఇళ్ల నిర్మాణాల కోసం అడవులను విపరీతంగా నరికేస్తున్నాం. ఇలా భూమిని చదును చేయడం వల్ల ఆ చెట్లనే నమ్ముకుని బతికే ఎన్నో రకాల పక్షులు, జంతువులు తమ నివాసాలను శాశ్వతంగా కోల్పోతున్నాయి. వాటికి సురక్షితమైన ఆవాసాలు దొరకపోవడంతో ఆ జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న రెండవ అంశం కాలుష్యం. ఉదాహరణకు, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుండి వెలువడే పొగను ఒక్కసారి గమనించండి. ఇది కేవలం గాలి కలుషితం చేయడమే కాదు, భూతాపానికి ప్రమాదమయ్యే హరితగృహ వాయువులను కూడా వాతావరణంలోకి భారీగా విడుదల చేస్తుంది. కాలుష్యం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది గాలి లేదా నీటి కాలుష్యం. వ్యవసాయ క్షేత్రాల్లో వాడే రసాయనాలు మురుగునీటి ద్వారా నదుల్లో కలిసి జల కాలుష్యానికి దారితీస్తాయి. కానీ మనం తరచుగా విస్మరించే విషయం మరొకటి ఉంది. అదే శబ్ద కాలుష్యం. విపరీతమైన శబ్దాల వల్ల జంతువుల సహజ ప్రవర్తన దెబ్బతింటోంది. వాటి మధ్య జరిగే సమాచార మార్పిడికి ఆటంకం కలుగుతోంది. దీనివల్ల జంతువుల్లో తీవ్రమైన ఒత్తిడి పెరిగి వాటి జీవక్రియల్లో ప్రాణాంతకమైన మార్పులు వస్తున్నాయి. మరి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్న మూడవ అతిపెద్ద కారణం ఆక్రమణ జాతులను ప్రవేశపెట్టడం, అంటే ఇన్వేజివ్ స్పీసెస్ను ప్రవేశపెట్టడం. ఒక ప్రాంతంలో సహజంగా పెరగని కొత్త జీవజాతులను అక్కడికి తీసుకురావడం వల్ల ఆ ఆవరణ వ్యవస్థ పూర్తిగా నాశనమవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ చూద్దాం. అమెరికాలోని లూసియానా ప్రాంతంలో న్యూట్రియా అనే ఎలుకలు కనిపిస్తాయి. వాస్తవానికి ఇవి అక్కడి జీవజాతులు కావు. వీటి ఉన్ని కోసం దక్షిణ అమెరికా నుండి అక్కడికి తీసుకొచ్చారు. కానీ కాలక్రమేణా వాటి ఉనికి డిమాండ్ తగ్గడంతో పెంచిన వాళ్ళు వాటిని అడవుల్లోకి వదిలేశారు. ఇప్పుడు ఆ న్యూట్రియా ఎలుకలు విపరీతంగా వృద్ధి చెంది అక్కడ స్థానిక జీవుల ఆహారం మరియు ఆవాసాలను ఆక్రమిస్తూ వాటిని బతికినివ్వకుండా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ న్యూట్రియా ఎలుకలు చేసే మరో నష్టం ఏంటంటే, చిత్తడి నేలల్లో మట్టిని గట్టిగా పట్టి ఉంచే మొక్కల వేర్లను ఇవి పూర్తిగా తినేస్తున్నాయి. ఎప్పుడైతే ఆ మొక్కలు చనిపోతాయో అక్కడ తీవ్రమైన మృత్తిక క్రమక్షయం జరుగుతుంది, అంటే సాయిల్ ఎరోజన్. ఇది అంతిమంగా ఆ చిత్తడి నేల విధ్వంసానికి దారితీసి వాటిపై ఆధారపడిన ఎన్నో జలచరాలు, వృక్షజాతులను నశించిపోవడానికి కారణమవుతుంది. ఇక మనం తెలుసుకోవాల్సిన నాలుగవ కారణం మితిమీరిన వినియోగం లేదా దోపిడీ అంటారు. దీన్నే ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని కూడా అంటారు. దీనికి సముద్రాల్లో వాడే ట్రాలింగ్ పద్ధతిని ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ట్రాలింగ్ అంటే పెద్ద పడవలకు భారీ వలలను కట్టి సముద్రం అడుగు భాగం వరకు లాగుతూ వెళ్తారు. ఈ వలలు మార్గమధ్యంలో ఉన్న ప్రతి జీవిని ఈడ్చుకుంటూ వచ్చేస్తాయి. ఈ ట్రాలింగ్ పద్ధతి ద్వారా చాలా తక్కువ సమయంలో అత్యధిక చేపలను పట్టొచ్చు. అయితే దీనివల్ల మితిమీరిన చేపల వేట అనే ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతోంది. సముద్రం నుంచి ఒకేసారి అంత పెద్ద సంఖ్యలో చేపలను పట్టుకుపోతే మిగిలిన చేపలు తిరిగి ప్రత్యుత్పత్తి జరుపుకొని తమ జనాభాను పెంచుకోవడానికి తగినంత సమయం గాని, అవకాశం గాని ఉండదు. ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో సముద్రంలో చేపల జాతులు పూర్తిగా కనుమరుగైపోతాయి. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ కారణాలన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో, ఇక చివరిగా ఐదవ మరియు అత్యంత కీలకమైన అంశం వాతావరణ మార్పులు. ఇది మనం పైన చెప్పుకున్న కాలుష్యం, అటవీ నిర్మూలనతో నేరుగా ముడిపడి ఉంటుంది. వాతావరణ మార్పుల్లో ప్రధానమైన ముప్పు భూతాపం, అంటే గ్లోబల్ వార్మింగ్. మన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువుల శాతం పెరిగిపోవడం వల్లే ప్రధానంగా ఈ భూతాపం సంభవిస్తుంది. బొగ్గు విద్యుత్ కేంద్రాలతో పాటు వాహనాలు, కర్మాగారాల ద్వారా
మానవులు ఈ హరితగృహ వాయువులను వాతావరణంలోకి విపరీతంగా విడుదల చేస్తున్నారు. ఈ వాయువులు భూమిపై ఉన్న వేడిని అంతరిక్షంలోకి పోనివ్వకుండా వాతావరణంలోనే బంధిస్తాయి. ఫలితంగా సగటు భూగోళ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షపాతంలో తేడాలు వస్తాయి. విపరీతమైన తుఫానులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల ఆవరణ వ్యవస్థలపై పెను ప్రభావం పడుతోంది. సముద్రపు నీరు వేడెక్కి అక్కడి మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఇలా ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం వల్ల ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే ధ్రువపు ఎలుగుబంట్లు విశ్రాంతి తీసుకోవడానికి లేదా వాల్రస్ మరియు సీల్స్ లాంటి జంతువులను వేటాడడానికి సరైన మంచుగడ్డలు దొరక్క మనుగడ కోల్పోతున్నాయి. అంతేకాకుండా ఈ కరిగిన మంచునీరు నేరుగా సముద్రాల్లో కలవడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఇది మాత్రమే కాదు, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నీరు వ్యాకోచిస్తుంది. దానివల్ల కూడా సముద్ర మట్టాలు మరింత పైకి వస్తాయి. ఇలా సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతంలో ఉండే ఎన్నో ఆవరణ వ్యవస్థలు నీట మునుగుతాయి. దీని ప్రభావం కేవలం జంతువులపైనే కాకుండా మానవాళిపై కూడా అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు సముద్ర తీరాలకు అతి దగ్గరగా నివసిస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతాలు మునిగిపోతే వారి జీవనానికి పెనుముప్పు వాటిల్లుతోంది.